బీసీలకు సరైన గుర్తింపు రావాలంటే పెద్ద ఎత్తున పోరాడాలన్నారు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. స్కాలర్షిప్ల నుంచి లోన్లు, రిజర్వేషన్ల వరకు అన్ని విషయాల్లో బీసీలను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 18న బంద్ చేపడుతున్నామన్నారు. బంద్కు మద్దతుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి గన్ పార్క్ వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. ఆర్ కృష్ణయ్య ఈ ర్యాలీలో పాల్గొని రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు. హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా స్టే వెకెట్ చేయకుండా అమలు చేయడానికి వీలు లేదని తీర్పు ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న తలపెట్టేటువంటి బంద్కు మద్దతుగా ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన భరత్ గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఈరోజు కార్ల ర్యాలీ జరపడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలు బీసీలకు అనుకూలంగా మారాలని ఒత్తిడి తీసుకురావడానికి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అందుకే బీసీల యొక్క గుర్తింపు రావాలి, బీసీలకు సరైన న్యాయమైన వాటా రావాలంటే పోరాటం చేయక తప్పదు. అందుకే ఈరోజు బంద్కు మద్దతుగా భరత్ బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. బంద్ రోజు ఒక్క స్కూల్ నడవదు, కాలేజీ నడవదు, షాపులు తెరవద్దు, ప్రతి ఒక్కరు కూడా మంగళ షాపులు తెరవరు. ప్రతి వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా బంద్ జరుపుతారు. కాబట్టి ఈ బంద్ను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బీసీలందరూ మేము బీసీలో పుట్టినాం, మేము ఈ బంద్ జరిపి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామనే భావనతోటి ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు 18వ తారీఖు ఏదైతే బంద్ తలపెట్టామో ఆ బంద్ని బలోపేతం చేసుటకు మొన్న బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు కార్ ర్యాలీలు ప్రతి జిల్లా కేంద్రంలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో, మండల హెడ్ క్వార్టర్స్లో వేల సంఖ్యలో కార్ ర్యాలీలు తీయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలైన ప్రోగ్రాం ఇది. బంద్ ఇది మా పోరాటం వ్యవస్థల మీద పోరాటం, వ్యక్తుల మీద పోరాటం కాదు. ఏ వ్యవస్థ మాకు సహకరిస్తలేదు, పార్టీలు కానీ, న్యాయస్థానాలు కానీ, ఎటువంటి వ్యవస్థలో న్యాయస్థానంలో న్యాయమన్నా జరుగుతుందని చెప్పి మాకు అక్కడైనా కోరుకుంటే అక్కడ కూడా వాళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది. నోటికాడ ఉన్న కూడుని లాగేసుకున్నారు. సో 18వ తారీఖు జరిగే బంద్కి బీసీ సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆర్ కృష్ణ జాక్ కింద ఉన్న ఒక 100 సంఘాలు అందరూ సహకరిస్తున్నారు.